Hello all, welcome back to our channel. So in this video we will discuss entrepreneurship development explanation video. Okay, so first unit entrepreneurship development explanation video ee video lo chudamu, and before that mana channel lo already important questions video already upload chesanu. Dan link nenu comment section lo istanu. Evarkaithe important questions video inka chudaledo కావాలి అంటే కమెంట్ సెక్షన్ నుంచి వీడియో చూడండి. ఇక్కడ ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఓన్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో లెందీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు కదా. సో ఐ విల్ ట్రై టు మేక్ అవుట్ ది పాయింట్స్ మోర్ లెందీ బికాజ్ వన్స్ మీరు పాయింట్ సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, దాని లోపల ఉన్న మ్యాటర్ మీరు ఓన్గా రాసేయచ్చు. ఆ లోపల ఉన్న మ్యాటర్ ఎలా రాయాలి, ఎక్స్పెషల్లీ ఇలాంటి థియరీ సబ్జెక్ట్స్లో మనం ఎక్కువ స్కోర్ చేయాలి అని అంటే ఎలాంటి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వాట్ ఎవర్ ద టిప్స్ ఐ ఫాలో ఇన్ మై ఎగ్జామ్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో యాక్చువల్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అనేది అసలు ఎంత చిన్న సబ్జెక్టు, అసలు సిలబస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది కంపేర్ టు థియరీ సబ్జెక్ట్స్. వేరే థియరీ సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ హార్డ్లీ ఒక 1 చాప్టర్ ఒక 1 అవర్లో ఫినిష్ చేసేయచ్చు, లాంగ్ షార్ట్ ఎవ్రీథింగ్. సో అండ్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఇట్స్ అ జనరలైజ్డ్ పేపర్, టోటలీ జనరలైజ్డ్ పేపర్, చాలా జనరలైజ్డ్గా ఉంది. సో ఈజీగా ఈ వీడియో చూడంగానే మీకు యూనిట్ 1 ఎక్స్ప్లెనేషన్ డ్యామ్ ఈజీగా అర్థమైపోతుంది. సో యూనిట్ 1 నేమ్ చూడండి, ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. లెసన్ నేమ్లో మనకి తెలుసు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి. ఎంటర్‌ప్రెన్యూర్ మీనింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీనింగ్, డెఫినేషన్స్ ఇవి కంపల్సరీ. ఓకేనా, కంపల్సరీగా లాంగ్గా డెఫినేషన్ లేనిది లాంగ్ క్వశ్చన్ ఉండదు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్ ఇందులో ఫస్ట్ ఏం క్వశ్చన్ ఉంది మీకు, ఒకవేళ మీ దగ్గర సిఆర్ మెటీరియల్ 2024 ఎడిషన్ ఉంటే యూ కెన్ ఓపెన్ దట్ పేజ్ నెంబర్ 2. ఇఫ్ నాట్ స్క్రీన్ని చూడండి. ఇక్కడ ఏం అడిగాడు, డిఫైన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, దాన్ని డిఫైన్ చేయమన్నారు, అండ్ దాని యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏందో అని కూడా అడిగారు. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు యాస్టీస్గా బై హార్ట్ చేసుకుంటారో గుర్తు పెట్టుకుంటారో ఇక మీ ఇష్టం. అది ఎక్స్ప్లెనేషన్ అంటే దీని మీనింగ్ ఏంటో నేను చెప్తాను, బట్ ఈ 3 లైన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 లైన్ యాస్టీస్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను స్పెసిఫిక్గా బై హార్ట్ చేసుకోను అంటే, ఫస్ట్ మనము ఆన్సర్ బుక్లెట్లో వాడు ఏం చూస్తాడు, ఫస్ట్ క్వశ్చన్ చూస్తాడు. ఫస్ట్ క్వశ్చన్లో మనం డెఫినేషనే ఒంకర్ థింకర్గా రాసినాం అనుకోండి, వాడికి ఇంప్రెషన్ పోతుంది. సో వాట్ ఎవర్ ఇక్కడ డెఫినేషన్ పార్ట్ ఏదైతే ఉందో డెఫినేషన్ సైడ్ హెడింగ్స్ యాస్టీస్గా నేర్చుకోవడం మీ బాధ్యత. లోపల ఉన్న మ్యాటర్ ఓన్గా ఎలా రాయాలో చెప్పడం ఐ విల్ టెల్ దట్స్ ఇట్, దట్ సింపుల్. మొత్తం ఇవి యాస్టీస్గా ఈ లైన్ యాస్టీస్గా నేర్చుకోవాలన్న రూల్ లేదు ఏ థియరీ సబ్జెక్ట్స్లో. జస్ట్ మీరు డెఫినేషన్ ఒక్కటి సైడ్ హెడింగ్స్ ఒక్కటి నేర్చుకోండి, మిగతాదంతా మీరు ఓన్గా రాయండి. ఆ టాపిక్ని అర్థం చేసుకొని ఓన్గా రాయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే అకార్డింగ్ టు ఏహెచ్ కోల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ is a purposeful activity for an individual or a group of associated individuals undertaken to initiate, maintain or organize a profit-oriented business unit by production or distribution of economic goods and services. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అకార్డింగ్ టు ఏహెచ్ కోల్ అనే ఒక పర్సన్ ఏం చెప్పారంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక పర్పస్ఫుల్ యాక్టివిటీ. అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాం అని ఎందుకు చేస్తున్నాము, పర్పస్ ఉంటుంది. ప్రాఫిట్స్ రావాలి కాబట్టి బిజినెస్ చేస్తాం, టైంపాస్కి బిజినెస్ చేయం కదా. అట్లా ఒక పర్పస్ఫుల్ యాక్టివిటీ ఇది ఆఫ్ ఎన్ ఇండివిజువల్. అంటే ఒక్క పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అదే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కూడా బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు ప్రాఫిట్ కోసం. అండర్టేకెన్ టు ఇనిషియేట్, ఎందుకు ఆ పనిని చేస్తున్నాడు అని అంటే టు మేక్ ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్లో ప్రాఫిట్ ఓరియంటేషన్ అంటే ప్రాఫిట్ రావడానికే మనం ఒక యాక్టివిటీని చేస్తున్నాం. అంటే ఇన్ని గణం ఇలా చేస్తే మనకి ఇంత పైసలు వస్తాయి అని అన్నప్పుడు మనం చేస్తాం కదా. సేమ్ అట్లనే ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక్క పర్సన్ అయినా, ఒక ఇండివిజువల్ అయినా, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ అయినా ఒక ఇనిషియేట్ తీసుకొని ఒక పర్పస్ కోసం ప్రాఫిట్ని పొందడానికే బిజినెస్లో చేసేదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నాడు. ఎందుకు, ఒక ఎకనామిక్ గూడ్స్ని సర్వీస్ని డిస్ట్రిబ్యూట్ అమ్మి వాళ్ళకి ప్రాఫిట్ రావడం కోసం చేసేదే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇది మీనింగ్ దాంది. ఓకేనా, మీనింగ్
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో మీనింగ్ ఇప్పుడు నేనైతే చెప్పినో దాన్ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయండి. అంటే ఎట్లా? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ పర్పస్‌ఫుల్ యాక్టివిటీ వేర్ ఇండివిడ్యువల్ విల్ డూ ఫర్ ది మేకింగ్ అ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది బిజినెస్ అని చెప్పి మీనింగ్ రాసి డెఫినేషన్ యాస్టీస్గా రాసింది. ఆడనే మీకు మంచి ఇంప్రెషన్ పడుతుంది. తర్వాత నేచర్ అడిగాడు కాబట్టి నేచర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని హెడింగ్ పెట్టండి. ద ఫాలోయింగ్ ఆర్ ద నేచర్. ఫస్ట్ వన్ ఏంటి? సింగిల్ ఆర్ జాయింట్ ఎఫర్ట్. ఇప్పుడే చెప్పినాను, ఒక బిజినెస్ని నేను సింగిల్గా రన్ చేసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్గా రన్ చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో నేను సింగిల్ ఎంటర్‌ప్రెన్యూర్, సింగిల్గా నేను రన్ చేసుకుంటున్నా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు ప్రాంక్ వీడియోస్ కానీ ఇట్లాంటి వీడియోస్ చేసేటప్పుడు వల్ల ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు మేక్ ఎ ప్రాఫిట్ ఫ్రమ్ ది బిజినెస్. అలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది సింగిల్ అయినా ఉండొచ్చు, జాయింట్ ఎఫర్ట్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఇప్పుడు అందరూ కామన్గా చేసేది నేను కూడా చేసింది అనుకోండి, నో యూస్. ఇప్పుడు ఒక మార్కెట్లో ఏ ప్రోడక్ట్ ఉంది, బి ప్రోడక్ట్ ఉంది. ఏ ప్రోడక్ట్ సేమ్ తయారు చేస్తుంది, బి ప్రోడక్ట్ సేమ్ తయారు చేస్తుంది, రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు. అట్లాంటప్పుడు నీ సేల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? నువ్వు ఏదైనా కొత్తగా ఇనీషియేట్ చేయాలి, ఏదైనా కొత్తగా ప్రమోషన్ చేయాలి. ఓకేనా? ప్రమోషన్ ఆఫ్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంటే నీ యొక్క ఇప్పుడు నీ యొక్క దాంట్లో ఒక స్పెషల్ యాక్టివిటీ అనేది ఉండాలి, స్పెషల్ ఫీచర్ అనేది ఉండాలి, వేర్ కస్టమర్స్ ఆర్ అట్రాక్టింగ్ టు యువర్ ప్రోడక్ట్. అట్లయితేనే ఉంటుంది. థర్డ్ వన్ ఏంది? క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. క్రియేటివిటీ అంటే ఇంత ముందుకే చెప్పిన, అంటే ఇప్పుడు ఒక మార్కెట్లో ఈ పెన్ ఉంది, ఇంకొక పెన్ ఉంది. రెండు పెన్స్లలో ఒకటి కస్టమర్స్ ఎక్కువ ఈ పెన్నే యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని యొక్క లుక్స్ కానీ, దీని యొక్క స్మూత్నెస్ కానీ, రైటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం క్రియేటివ్గా ఉన్నాయి. అంటే కంపేర్ టు అంటే ఆర్డినల్గా లేకుండా కొంచెం క్రియేటివిటీ ఉన్నాయే మనం చూస్ చేసుకుంటాం మార్కెట్లో. ఇన్నోవేషన్స్ అంటే న్యూ టెక్నిక్స్. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి, కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతున్నప్పుడు చాలామంది కొనుక్కుంటున్నారు. ప్రమోషన్స్, మీడియా ప్రమోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఒకటి ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. అడ్వర్టైజ్మెంట్ చూసి ఏం చేస్తాం మనము? కొనుక్కోనికి ట్రై చేస్తాం. ఇవన్నీ ఏంటి? బిజినెస్ యొక్క స్ట్రాటజీస్ అనమాట, వేర్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. నెక్స్ట్, డైనమిజం. డైనమిజం అంటే ఒక న్యూ టెక్నిక్స్ని కానీ, ఒక న్యూ ప్రోడక్ట్స్ని కానీ ఇన్నోవేట్ చేసి దాంట్లో ఏమైనా చేంజెస్ చేసి, ఇప్పుడు ఒక న్యూ టెక్నిక్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, ఓకేనా? దాంట్లో ఏదైనా కొత్తగా మనం ఇన్నోవేట్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో ఒక ప్రోడక్ట్ బాగా ఇంక్రీజ్ అయింది, కొత్త ప్రోడక్ట్, దానికి ఇక పబ్లిసిటీ కోసం ఇక చాలామంది వాడుతున్నారు. దాన్ని వాడుతున్నప్పుడు దాంట్లో ఏదైనా చేంజెస్ చేసి, ఇండివిజువల్ చేంజెస్ అయినా ఒక కలెక్టివ్ చేంజెస్ అయినా చేసినప్పుడు దాన్ని మనం డైనమిజం అని అంటాం. నెక్స్ట్, కంటిన్యూటీ. ఒక బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అంటే కంటిన్యూగా మనము రన్ చేసుకుంటూ పోతే ఏదో ఒక డే మనకి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. అలా అని 1 మంత్ చేసి లాసెస్ వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ 2 మంత్స్ కూర్చుంటే కాని పని. సో కంటిన్యూటీ అనేది ఉండాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసేటప్పుడు, ఒక బిజినెస్ చేసేటప్పుడు నీకు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, అప్కమ్స్ వచ్చినా, స్ట్రగుల్స్ వచ్చినా, ఏదొచ్చినా కూడా నువ్వు నీ బిజినెస్ని మొత్తం కంటిన్యూస్గా చేయాలి, వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆఫ్ ది టెంపరరీ కోసం. అంటే వేరే ఏమీ అంటే అలా అందులో ఇన్వాల్వ్ చేయకుండా కంటిన్యూ ప్రాసెస్ చేయాలి అని అంటున్నాడు. ఈ 5 నేచర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే దాని యొక్క తెలుగులో చెప్పాలి అని అంటే దాని యొక్క ఏమంటారు, నాకు అంత ఐడియా లేదు, దాని యొక్క నాకు తెలియదు తెలుగులో ఏమంటారు, సారీ, దాని యొక్క ఫీలింగ్ అంటారా, వద్దులేండి, తెలియదు నాకు కూడా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఫీచర్స్, అంటే దానిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దాంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో కలిపి చెప్పడంనే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటాం. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఒక క్రియేషన్, ఏదైనా ఒకటి క్రియేట్ చేయడం కానీ, ఏదైనా ఒకటి మనం న్యూ ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేయడం కానీ, ఓల్డ్ ప్రోడక్ట్స్ని తెచ్చి అమ్మడం. ఇప్పుడు పాత కాలంలో ఉన్న ప్రోడక్ట్స్ యూనిక్ ఐటమ్స్ అని చెప్పేసి చాలామంది కొంటున్నారు. సో అట్లనే అవన్నీ ఎందుకు చేస్తున్నాం? కస్టమర్స్ని అట్రాక్ట్ చేయనీకే. ఓకేనా? కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తేనే న్యూ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. ఎక్కువ సేల్ చేయాలంటేనేమో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం. సో అట్లనే ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? టు సాటిస్ఫై ద కస్టమర్స్ బై ప్రొడ్యూసింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్.
మనం కొత్త కొత్త ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేస్తేనే కదా కస్టమర్స్కి బాగా అదేమంటారు సాటిస్ఫాక్షన్ వచ్చి ఇంకెక్కువ ప్రోడక్ట్స్ కొనాలన్న ఒక తృప్తి ఉంటుంది వాళ్ళకి కూడా. అదే ఎకనామిక్ యాక్టివిటీ. సెకండ్ వన్ వచ్చేసి డెసిషన్ మేకింగ్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక బిజినెస్లలో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లేకపోతే ఏ యాక్టివిటీ అనేది జరగదు. అది ప్రొడక్షన్లో అయినా, మార్కెటింగ్లో అయినా, అడ్వర్టైజ్మెంట్లో అయినా, దేంట్లోనైనా కూడా ఒక డెసిషన్ అనేది కీ రోల్. ఇప్పుడు నేను ముందుగా నేను 50 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాయి మన ఆర్గనైజేషన్లో. ఇప్పుడు 100 ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నంటే ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నట్టు ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది నాకు. ఇట్స్ ఎ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి హై అచీవ్మెంట్. ఇక్కడ కనిపిస్తుందా మీకు? హై అచీవ్మెంట్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో హై అచీవ్మెంట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక లైక్ ఏమంటారు ఎంటర్‌ప్రెన్యూర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కువ ఎంత ప్రోడక్ట్స్ని అమ్మగలిగితే, ఎంత ప్రోడక్ట్స్ని కస్టమర్స్ని నువ్వు ఎంత సాటిస్ఫై చేస్తే నీకు అంత హై అచీవ్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దేస్ ఆర్ ద సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ది కంట్రీ అని అంటాం కదా. ఎందుకు వాళ్ళని అంటున్నామంటే వాళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ రిస్క్ అండ్ దే ఆర్ సాటిస్ఫైయింగ్ ద కస్టమర్స్. దట్స్ వై దే విల్ అచీవ్ ద హై అచీవ్మెంట్, అంటే హై లెవెల్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే చెప్పినా కదా, లైక్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే న్యూగా ఏదైనా తయారు చేయడం. అంటే రొటీన్గా అందరూ తయారు చేసేదే కాకుండా న్యూగా నువ్వేం కొత్తగా ఇన్నోవేట్ చేస్తున్నావు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మేనేజీరియల్ స్కిల్. మేనేజీరియల్ స్కిల్ అని అంటే మేనేజ్ చేసే కెపాసిటీ అనేది ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఉండాలి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినా అనుకోండి, ఆ బిజినెస్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ నేను మేనేజ్ చేయదగినట్టుగా స్కిల్స్ నాకు ఉండాలి. స్కిల్స్ లేకపోతే నాకు ఆటోమేటిక్గా పని రాదు. పని రాకపోతే ఏమవుతుంది? లాసెస్ వస్తాయి. లాసెస్ వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎట్లా అవుతుంది? కాదు కదా. నీకు కరెక్ట్గా స్కిల్ లేనప్పుడు వేస్ట్ ఆఫ్ డూయింగ్ ద ఎంటర్‌ప్రెన్యూర్ అనమాట. సో మేనేజరియల్ స్కిల్స్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెక్స్ట్ రిస్క్ బేరింగ్ కెపాసిటీ. ఇంతకు ముందుకు మనం నేచర్లో కంటిన్యూటీ అని చదివినాం ఒకటి. అంటే ఏం చెప్పినా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా యూ నీడ్ టు కంటిన్యూర్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నాకు అసలు సబ్స్క్రైబర్సే లేదు. టు బీ ఒక 1 month వరకు ఒక 100 సబ్స్క్రైబర్స్ కూడా ఏమంటారు కాలేదు. సో బట్ what I have did, I have make the continuous process to by uploading the videos. At some of the other day ఇప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక దాంట్లో క్లిక్ అయింది కదా. సో ఒక బిజినెస్లో రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వచ్చినంత మాత్రాన ప్రతిసారి ప్రాఫిట్స్ వస్తాయని కాదు, లాస్ వచ్చిన మాత్రాన లాసే వస్తుందని కాదు. సో రిస్క్ బేరింగ్ కెపాసిటీ అనేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉంటుంది. కొన్నిసార్లు ప్రాఫిట్స్ వస్తాయి, కొన్నిసార్లు లాసెస్ వస్తాయి. అవన్నీ నువ్వు బేర్ చేసి కంటిన్యూ చేయగలిగితేనే ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఉంటుంది. అదొక వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాసెస్. వాట్ ఈజ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాసెస్? ఫస్ట్ వన్ ఆపర్చునిటీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అంట. ఆపర్చునిటీ ఐడెంటిఫికేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి ఒక పర్టికులర్ ఆపర్చునిటీని స్పాట్ చేయాలంటే ఒక డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. అంటే ఒక బిజినెస్ ఐడియాని ఓకే వాళ్ళకు ఒక బిజినెస్ ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చింది, అది నేను డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేను. ఐ నీడ్ టు డిస్కస్, ఐ నీడ్ టు టేక్ డెసిషన్, ఐ నీడ్ టు టేక్ అప్రోప్రియేట్ ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకున్నాకనే కదా దాన్ని మనం చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బై లిజనింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ద ఎంటర్‌ప్రెన్యూర్ కెన్ గెట్ ఐడియా టు క్రియేట్ ఆర్ డెవలప్ ఏ యూనిక్ ప్రోడక్ట్ టు సాటిస్ఫై ద కస్టమర్స్. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. వన్స్ ఈ వీడియో అంతా అయిపోయాక హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఒకవేళ అండర్స్టాండ్ అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని చెప్పేసి. ఎందుకు అడుగుతాను నేను? టు ఇంప్రూవ్ మై స్కిల్స్, టు సాటిస్ఫై యూ ఆల్. అంటే మీరు సాటిస్ఫై అయితేనే కదా నెక్స్ట్ టైం నా వీడియోస్ని చూస్తారు. సేమ్ అలాగనే ఒక బిజినెస్లో కస్టమర్ సాటిస్ఫై అయితేనే నీ ప్రోడక్ట్ సేల్ అవుతాయి. కస్టమర్కి నీ ప్రోడక్ట్ సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు ఎంత చేసినా వేస్తే. సో కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది చూసి దానికి తగ్గట్టుగా కొత్త ప్రోడక్ట్ అయినా లేదంటే ఉన్న ప్రోడక్ట్లో ఏమైనా చేంజెస్ చేస్తే అది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ ఏంటి? మళ్ళీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. క్రియేటివ్గా ఉండాలి, కొత్త ప్రోడక్ట్స్ లాగా ఉండాలి. నెక్స్ట్ వన్
థర్డ్ వన్ ఫీజిబిలిటీ స్టడీ. ఫీజిబిలిటీ స్టడీ అంటే ఒక న్యూ ఐడియా జనరేట్ అయినప్పుడు ఒక ఫీజిబుల్ మస్ట్ బి కండక్టెడ్. ఫీజిబుల్ అంటే ఏంటి? ఒక బిజినెస్ ఐడియా ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్, కమర్షియల్ పర్స్పెక్టివ్ అండ్ సోషల్ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక న్యూ ఐడియాని డిస్కవర్ చేసిన, కొత్త ఐడియాని కనుక్కున్నా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నదాన్ని, ఎప్పుడో మన పాత కాలంలో వాడుతున్న బిజినెస్ ఐడియాని నేను కనుక్కున్నా. అంటే కనుక్కున్న దాన్ని డిస్కవర్ చేసినాం. డిస్కవర్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టెక్నిక్ని నేను డిస్కవర్ చేసిన, నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నా. అలాంటి న్యూ ఐడియాని మనం బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నప్పుడు మనం ఏం చేయాలి? కమర్షియల్గా అంటే ఫైనాన్షియల్గా, టెక్నికల్గా, సోషల్గా. సోషల్గా అంటే కస్టమర్స్ వస్తారు, కమర్షియల్గా అంటే మనీ రిలేటెడ్, టెక్నికల్గా అంటే టెక్నికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూసినాకనే మనం ఆ ఐడియాని జనరేట్ చేస్తాం. అవునా? ఏదో ఐడియా ఉందని చెప్పేసి చూసినని చెప్పేసి అయితే చేయలేం కదా, అంత రిస్క్ మనం తీసుకోలేం కదా ఒక బిజినెస్ ఐడియాలో చూసుకుంటే. ఫోర్త్ వన్ బిజినెస్ ప్లాన్ డెవలప్మెంట్. బిజినెస్ ప్లాన్ డెవలప్మెంట్ అంటే మన బిజినెస్ని డెవలప్ చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ వల్ల మన బిజినెస్ ఎంత ప్రాఫిట్స్ గెయిన్ చేస్తుంది అనేది అది. నెక్స్ట్ అసెంబ్లింగ్ రిక్వైర్డ్ రిసోర్సెస్. అంతా అయిపోయింది, నేను ఇన్ని ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకుంటున్నా, ఇలా ప్రోడక్ట్స్ తయారు చేయాలనుకుంటున్నా, దానికి రిసోర్సెస్ కావాలి కదా, క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ లేకపోతే ఏం లేదు, దానికి తగ్గిన స్కిల్స్ ఉన్న పర్సన్స్ కావాలి, అవి లేకపోతే లేదు. సో ఆ ప్రోడక్ట్స్కి సంథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ ఇనిషియేటింగ్ ఇన్ ద బిజినెస్, ఆ జేనికి ఒక పర్టికులర్ రిసోర్సెస్ కావాలి. ఆ రిక్వైర్డ్ రిసోర్సెస్ లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే. లాంచింగ్ ద ఎంటర్ప్రైజ్. ఇవన్నీ పాటించినాక మనం ఫైనల్గా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తాం బిజినెస్లో. అదే సిక్స్త్ వన్. జస్ట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ యూ రిమెంబర్ ది సైడ్ హెడింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరు ఓన్గా రాసేయడే. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద ఎంటర్ప్రీనియల్ ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎంటర్ప్రీనియర్షిప్. అంటే ఎంటర్ప్రీనియర్షిప్ ఫంక్షన్స్ ఏముంటాయి, ఈ యొక్క ఎంటర్ప్రీనియర్షిప్ బిజినెస్లో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే విల్ ఫేస్ బై ఎంటర్ప్రీనియర్స్. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇంతకుముందు డిస్కవర్ అంటే పాయింట్స్ అనేది రిపీటెడ్గా ఉంటాయి. ఇంకొక సింపుల్ టిప్ చెప్పాలంటే, ఈ సబ్జెక్ట్ మొత్తంలో మీకు ఆల్రెడీ చదివిన పాయింట్లే ఇక్కడ ఉన్నాయి, అరే ఇందులోనే చదివినా కదా మళ్ళీ ఇక్కడ రిపీట్ అయినాయి అంటే. ఎగ్జామినేషన్లో కూడా అంతే, కొంచెం లాజికల్గా థింక్ చేసి పాయింట్స్ మాత్రం సేమే ఉంటాయి. జస్ట్ మీరు ఒక బిజినెస్ ఉమెన్ అయితే, బిజినెస్ మ్యాన్ అయితే ఎలా ఆలోచిస్తారు, నీ యొక్క బిజినెస్ యాక్టివిటీస్ కోసం ఎలా ఆలోచిస్తారు అనే దాన్ని ఊహించుకొని మీరు సైడ్ హెడింగ్స్ అనేది పెట్టి రాస్తే ఎనఫ్. ఇవే నేర్చుకోవాలని లేదు. ఇన్నోవేషన్, ఫంక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఇన్నోవేషన్. సెకండ్ వన్ వెంచర్ స్టార్టప్. వెంచర్ స్టార్టప్ అంటే ఏంటంటే ఒక ప్లానింగ్ చేసి, ఒక అసెస్మెంట్ చేసి ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం. నెక్స్ట్ రేషనల్ డెసిషన్ మేకింగ్. రేషనల్ డెసిషన్ మేకింగ్ అని అంటే రేషనల్ డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్స్ మార్కెట్ అన్సర్టనిటీ. అంటే మార్కెట్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కస్టమర్స్ దేనికి ఎక్కువ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నావా లేదా. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావా లేదా, అదొక మెయిన్ ఫంక్షన్. రిసోర్స్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ద రిసోర్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ యువర్ బిజినెస్ ఫర్ మేకింగ్ ద ప్రోడక్ట్ టు మేక్ ప్రాఫిట్స్, ఆ రిసోర్స్ మేనేజ్మెంట్ నీ దగ్గర ఉందా లేదా. నెక్స్ట్ రేజింగ్ క్యాపిటల్ ఫండ్స్. క్యాపిటల్ లేకపోతే, నీ దగ్గర మనీ లేకపోతే నీకు ఎంత పెద్ద బిజినెస్ ఐడియా ఉన్నా వేస్టే. ఓకేనా. నెక్స్ట్ రోల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నీ యొక్క బిజినెస్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది, బై ఎకనామిక్ డెవలప్మెంట్కి నా బిజినెస్కి సంబంధం అంటారా. మీరు కట్టే ట్యాక్స్ల వల్లనే కదా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కట్టే ట్యాక్స్ల వల్లనే కదా ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ అనేది అవుతుంది అట్లా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్. ఈ ఎంటర్ప్రీనియర్షిప్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వన్ యాబ్సెన్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. అంటే మన బిజినెస్కి సంబంధించిన సూటబుల్ స్ట్రాటజీ మనం తెలుసుకోకపోవడం. ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ లోకల్ ఏరియా. లోకల్ ఏరియా అంటే లైక్ చిన్న చిన్న ఏరియాస్లో ఈ ఒక కొత్త ప్రోడక్ట్స్, ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఏదైనా అయిందంటే ఆ రీల్ని పట్టుకొని అందరూ చేస్తారు. అదే ఒక విలేజ్లో చేస్తారా. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నా అని చెప్పేసి విలేజ్లో పోయి నువ్వు అమ్మగలుగుతావా, అమ్మలేవు. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. అన్అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఇన్పుట్స్. అంటే ఇంతకుముందుకు లోకల్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్
లైక్ మనం ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు కొత్తగా యూజ్ చేస్తున్నాం, లాంచ్ అయింది యూజ్ చేస్తున్నాం. అదే మన మమ్మీ వాళ్ళని కానీ మన అమ్మమ్మ వాళ్ళని అడిగితే లేదు ఇది మంచిది కాదు, మేము అప్పటి నుంచి సంతూర్ సబ్బే యూజ్ చేస్తున్నాం, సంతూరే బెస్ట్ అని అంటారు కదా. సేమ్ అట్లనే ఇప్పుడు న్యూ ప్రోడక్ట్స్ మనం ఇన్నోవేట్ చేసిన, మంచి ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేసినా కొంతమందికి మెంటాలిటీకి ఏముంటుందంటే ఓల్డ్ దానికి అలవాటు పడిపోయి ఉంటారు. సో ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ లోకల్ ఏరియా. అన్అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ ఇన్పుట్స్, అంటే నేను ఎంత ఐడియా ఉన్నా కూడా నీ దగ్గర ఇన్పుట్స్ లేనప్పుడు ఇట్స్ వేస్ట్. నో క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్, క్రియేటివిటీ కూడా కొన్నిసార్లు ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. నెక్స్ట్ ప్లాన్, అంటే ప్రతిసారి నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో అది కరెక్ట్గా ఉండదు. ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫినాన్స్, అన్క్లియర్ అప్రోచెస్ టు బిజినెస్, అంటే మనకి బిజినెస్లో టు బీ ఫ్రాంక్ నార్మల్గా జనరల్గా ఆలోచించుకున్నా కూడా బిజినెస్లలో ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఒక ఎంటర్ప్రీనియర్స్ మెయింటైన్ అవుతాడు అనేది దాని గురించి రాయండి. ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇక పెట్టి నువ్వు 2 lines రాసినా కూడా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇక మీరు ఓన్గా రాసేయచ్చు, దాంట్లో ఇంకేమీ స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే దిస్ వన్ అయిపోయింది మోస్ట్లీ. యా, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇన్ డెవలపింగ్ ఎకనామీ. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అయినా, డెవలపింగ్ ఎకనామీ అయినా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ, అంటే మనకి ఒక కంట్రీ ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి ఈ ఎంటర్ప్రీనియర్షిప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఆన్సర్. సింపుల్గా ఇది మొత్తం ఓన్గా రాసేయచ్చు. ఎలా అంటే మొత్తం ఇదంతా ఓన్గా రాసేయచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే మీరు ఓన్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ పాయింట్స్ లాగా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంటర్ప్రీనియర్షిప్ అనేది ఏంటి అని అంటే మన ఎకనామీకి, మన కంట్రీలో ఉన్న ఎకానమీని డెవలప్ చేయడానికే ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది అంటున్నాడు క్వశ్చన్లు. ఇక్కడ ఏముంది, ఎంటర్ప్రీనియర్స్ ఆర్ catalyst for economic change for useful purpose, searching, careful planning and sound judgment when carrying out the entrepreneurial purpose. So ఈ ఎంటర్ప్రీనియర్ పర్పస్ మన ఎకనామీని డెవలప్ చేయడానికి ఏముంటుందంటే సేవింగ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉన్నదనుకో ఒక కంట్రీలో ఎక్కువ బిజినెస్, ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ ఏమంటారంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద జాబ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఒకళ్ళ కింద వర్క్ చేసే కన్నా బీ అ ఎంటర్ప్రీనియర్. ఓకే, డోంట్ బీ అ వర్కర్, బీ ఏ ఎంటర్ప్రీనియర్ అంటారు. ఎందుకు అలా అంటున్నారు, మన కంట్రీలో ఎంతమంది ఎంటర్ప్రీనియర్స్ ఉంటే కంట్రీ అనేది అంత డెవలప్ అవుతుంది. ఓకేనా, సో అలాగనే మన కంట్రీలో ఎక్కువ ఎంటర్ప్రీనర్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ స్కోప్ అనేది తగ్గిపోతుంది. మన ఇండియాలో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు, అంటే చదువుకొని జాబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది తగ్గిపోతుంది అనమాట ఒకవేళ ఎంటర్ప్రీనర్షిప్ ఎక్కువ అయితే. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ కూడా ఈ ఎంటర్ప్రీనర్షిప్ వల్ల కలుగుతుంది. మన యొక్క పర్టికులర్ ఇండివిజువల్ ఇన్కమ్ కానీ, ఇండివిజువల్ యొక్క వెల్త్ కానీ, ఇండివిజువల్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అవునా, నెక్స్ట్ ఎకనామిక్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్స్, మళ్ళీ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. మనం ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. అట్లా మనకు ఓన్గా రాసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ యూ మీన్ బై రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్. రూరల్ అంటున్నాడు, అర్బన్ అంటుంది, రూరల్ అంటున్నాడు. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ అంటే రూరల్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఊర్లలో ఎంటర్ప్రీనియర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటాయి. ఇంతకుముందుకే చెప్పిన, మనం ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు యూజ్ చేయని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, మన మమ్మీ వాళ్ళు కానీ కొంత అమ్మమ్మ వాళ్ళు కానీ మనం ఏమంటారంటే ఈ ప్రోడక్ట్ మాకు తెలియదు, మేము చిన్నప్పటి నుంచి ఫెయిర్ అండ్ లవ్లీగా వాడతాం, మేము అదే వాడతామని అంటారు. అంటే ఆ డైలమాలో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్, మన ఈ ఎంటర్ప్రీనర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంటున్నారు. ఇది కూడా ఓన్గా రాయొచ్చు. ఎంటర్ప్రీనర్షిప్ అంటే మనం ఏదైతే ఏహెచ్ కోల్ చెప్పిందో అది. రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంది, రూరల్ ఏరియాస్లలో ఎమర్జ్ అయ్యేది రూరల్ ఎంటర్ప్రీనర్షిప్. అంటే ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ విలేజెస్లో స్టార్టప్ అవుతున్నప్పుడు కానీ దాన్ని మనం రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ అంటాం.
ఓకేనా. ద ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ కాల్డ్ రూరల్ ఇండస్ట్రీస్. రూరల్ ఇండస్ట్రీస్ ఆర్ యూజువల్లీ రిలేటెడ్ టు అగ్రికల్చర్. అంటే మనకి ఊర్లలో కొన్ని ఊర్లలో అగ్రికల్చర్ ల్యాండ్స్ పక్కన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క నీడ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ ద క్రియేటివిటీ ఆఫ్ ఎ నేషన్. ఫస్ట్ వన్ ప్రొటెక్టింగ్ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ఎ నేషన్ ఒకటి. సెకండ్ వన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, అవునా. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ని రూరల్ ఏరియాస్ లాగా రూరల్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్ లాగా కన్వే చేస్తారు. ఇప్పుడు కొన్ని విలేజెస్లో ఇంకా పాతకాలం టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, కంట్రీ యొక్క జీడిపి తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఈ ఎంటర్ప్రీనియర్షిప్ ఇట్లా బిజినెసెస్, స్టార్టప్ బిజినెసెస్లో విలేజెస్లో పెడితే ఏమవుతుంది అంటే రూరల్ ఏరియాస్ కూడా అర్బన్ ఏరియాస్ లాగా ఆ లైఫ్ స్టైల్కి మారిపోతారు అనమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్, ఇంప్రూవింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎంపవర్స్ ఉమెన్ అండ్ రూరల్ యూత్ని ఇంకా ఉమెన్స్ని డెవలప్ చేస్తుంది. ఇట్లా అంటే అన్ని ఇంతకుముందు క్వశ్చన్లో నేర్చుకున్నట్టుగానే ఉంటుంది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1 ఈజ్ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్ ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్ని డెవలప్ చేయడానికి వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ ఫేస్. ఓకేనా, ఏ పర్స్పెక్టివ్లో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ ఫైనాన్స్. నీ దగ్గర కరెక్ట్గా పైసలు లేనప్పుడు నువ్వు ఊర్లోకి పోయి వాళ్ళందరినీ దత్తత తీసుకుంటా అంటే అవుతుందా పని? కాని పని. నెక్స్ట్ అవుట్డేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్. సో మెనీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మనము చదువుకుంటున్నాం, ఒక టెక్నిక్ని మనం చదువుకుంటున్నాం, మనము జాబ్కి వెళ్ళే వరకు టెక్నాలజీ మారిపోతుంది. అంటే అవుట్డేటెడ్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు మనకి ఎట్లా వస్తుంది? రాదు. నెక్స్ట్ ఇంప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ట్రైనింగ్ సర్వీసెస్, మళ్ళీ క్వాలిటీ కంట్రోల్ ఇట్లాంటివన్నీ లేనప్పుడు రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్ అనేది డెవలప్ అవ్వదు. నెక్స్ట్ వన్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే 10 బుక్కులు తయారయ్యానికి ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి అన్నట్టు. ఇట్లా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ అనదర్ మెయిన్ ప్రాబ్లం. ల్యాక్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఈజ్ అనదర్ మేకింగ్ ప్రాబ్లం. పూర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఒకటి. ఇట్లా ఈజీగా ఓన్గా రాసేయచ్చు. అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే వాట్ ఆర్ ద మెజర్స్, ఎలాంటి మెజర్స్ చేసుకుంటాము అంటే లైక్ సర్వేస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకుంటాం, అవునా. అండ్ వాట్ ఎవర్ ద రా మెటీరియల్స్ షార్టేజ్ ఉన్నాయి దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి, అంటే మోస్ట్లీ దాన్ని ప్రొడ్యూస్ చేయాలని చూస్తాము. ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చాలా మటుకు డెవలప్ అవుతున్నాయి రూరల్ ఏరియాస్లో. ఫ్రీ మెడికల్ చెకప్ కానీ, లైక్ రూరల్ ఉమెన్స్కి అంటే యూత్కి ఫ్రీ కంప్యూటర్ క్లాసెస్ నేర్పించడం కానీ, ఇట్లాంటివన్నీ పర్స్పెక్టివ్ మెజర్స్ మనం చేపిస్తే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఇలాంటి లాంగ్ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్కి ఇక మీకు యాక్చువల్లీ తెలుసు రూరల్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఎంటర్ప్రీనియర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్. ఓన్లీ టైప్స్ ఒక్కటి చూసుకోలేదు. టైప్స్లో బిజినెస్ ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు, ట్రేడింగ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు, ట్రేడింగ్ ఎంటర్ప్రీనియర్స్ అంటారు. ఇండస్ట్రీస్ని నడిపేటోళ్ళు ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనియర్స్ అంటారు. ప్రొఫెషనల్ ఎంటర్ప్రీనియర్స్ కూడా ఉంటారు, అవునా. నెక్స్ట్ టెక్నికల్ ఎంటర్ప్రీనియర్స్ కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే లైక్ క్రాఫ్ట్స్మెన్ లాగా ఓన్లీ టెక్నికల్ రిలేటెడ్ బిజినెసెస్ చేయడం. మోడర్న్ ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, మన మార్కెట్లో ఏదైతే చేంజెస్ అవుతున్నాయో దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ తగ్గట్టుగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని జనరేట్ చేయడం కానీ ఇట్లాంటి ఈజీగా రాసేయచ్చు. ఇది యూనిట్ నెంబర్ 1. రిమైనింగ్ యూనిట్స్ కూడా ఇంతే సింపుల్గా ఉంటాయి. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ అబౌట్ ది యూనిట్ నెంబర్ 1. నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెదర్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్. ఈ ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ చాలా ఈజీ సబ్జెక్ట్. హోప్ యూ like this video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Okay, so this video will be useful for them also. See you all in next video. Bye bye everyone.